హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసునందన్ బ్లాగ్స్. బ్రేక్ఫాస్ట్ ఏం చేశారండి అందరూ? ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మష్రూమ్ మ్యాగీ అండి. మ్యాగీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. మా ఇంట్లో మా బాబుతో పాటు మా ఇద్దరికి కూడా చాలా ఇష్టం అండి. ఒక్కసారి తయారీ విధానం చూసేద్దామా? నా స్టైల్లో ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని నేను 4 రెమ్మలు వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. అవి సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసి ఎర్రగా అయ్యే వరకు మగ్గనిచ్చి నేను తీసుకున్న వెజ్జీస్ ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్, స్వీట్ కార్న్ అండ్ గ్రీన్ బఠానీ తీసుకున్నాను. అండ్ 3 మష్రూమ్ కూడా తీసుకున్నానండి. అవి కట్ చేసి సన్నగా వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత అందులో వేసి 2 నిమిషాలు చక్కగా హై ఫ్లేమ్లో వేగనిచ్చి కొంచెం సోయా సాస్, వెనిగర్ అండ్ టమాటో కెచప్, ఇంకా మిరియాల పొడి, ఆ వెజ్జికి సరిపోను సాల్ట్ వేసి ఆ ఫ్లేవర్ అంతా ఆ ముక్కలకు పట్టే వరకు మళ్ళీ 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ మగ్గనివ్వాలండి. ఆ తరువాత మ్యాగీ మసాలా ఉంటుంది కదా, అది నేను 1 ప్యాకెటే తీసుకున్నాను. నేను స్పైసెస్ తక్కువ వేస్తున్నానండి, ఎందుకంటే మా బాబు ఉన్నాడు, అంత స్పైస్ తిండు తనకు సరిపోను వేశాను. మీరు ఎవరికి నచ్చినట్టు మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. కారం పొడి కూడా యూజ్ చేయొచ్చండి, నేను యూజ్ చేయట్లేదు ఇక్కడ. మీకు నచ్చిన సాసెస్ కూడా వేసుకోవచ్చు. ఇంకా రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు, షేజ్వాన్ సాస్ వేసుకోవచ్చు. నేను వేయడం లేదు ఇక్కడ. వేసి ఇవన్నీ నేను వేసుకున్న సాసెస్ అన్నీ వేసుకొని మగ్గపెట్టిన తర్వాత ఉడకపెట్టుకున్న మ్యాగీ అందులో వేసి కలుపుకున్నానండి. నేను ఆల్రెడీ మ్యాగీ ముందే వేడి నీళ్ళలో ఆయిల్ వేసుకొని కరెక్ట్గా ఉడికిన తర్వాత ఆ వాటర్లో నుంచి తీసేసి చన్నీళ్ళు పోసి చల్లారనిచ్చానండి. ఇప్పుడు ఆ వెజ్జెస్కి ఆ మ్యాగీ అంతా కలిపేసి హై ఫ్లేమ్లో ఒక 1.5 మినిట్ చక్కగా వేగనిచ్చి కొత్తిమీర లాస్ట్లో వేసి సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. బాయ్.